అందరికీ నమస్కారం. ఒక చిన్న వీడియో చేద్దాను అనుకుంటున్నా. ఉన్నోడు ఉన్న విధంగానే ఉంటుండు, లేనోడు లేని విధంగా ఎందుకు ఉంటున్నా అనేది చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నా. ఎగ్జాంపుల్ బంకు విషయంలో చెప్తున్నా. ఇప్పుడు నేను ఒక బంకుని తీసుకుని నడిపిస్తున్నా. ఓకే, అది లీజుగా పరంగా లేకుంటే ఓన్గా తీసుకున్నాను అనేది సెకండ్ మ్యాటరు. ఇక్కడ ఏమవుతుందంటే నేను పెట్టుబడి పెట్టి నా కింద పిల్లలు పనిచేస్తారు కదా, వాళ్ళు పనిచేస్తానికి వస్తారు పిల్లలు. నేనేం చేస్తా, రోజు ఎంత వస్తుంది దగ్గర నుండి చూసుకుని ఆ సంపాదనలో ఒక 10-20% ఖర్చు 80% పక్కన వేసుకుంటాను అనమాట. కానీ ఇక్కడ జరిగేది ఏం జరుగుతుంది తెలుసా? అందుకనే ఉన్నోడు ఉన్న విధంగా నాది పక్కన పెట్టాను. నేను ఉన్నోనే కాదా, అది సెకండ్ మ్యాటరు. నేను కోటీశ్వర్లు వాళ్ళ ఎటువంటి బిజినెస్ చేస్తారనేది. వాళ్ళు ఎంతసేపున వచ్చిన పెట్టుబడిని వేరే దాంట్లో పెట్టుకుంటా వేరే బిజినెస్లు పెట్టుకుంటూ పోతుంటారు అనమాట. ఇక లేనోడు పరిస్థితి ఏంటంటే, మన బంకులో పనిచేస్తాను పిల్లలు వచ్చారు పాపం, ఎక్కడి నుంచో కష్టపడకుండా, ఎక్కడి నుంచి రాయలసీమ నుంచి మన దాంట్లో పనిచేస్తానికి వచ్చారు పిల్లలు. నేను వాళ్ళని అడిగిన, ఇవాళ అయిపోద్ది కదా డ్యూటీ అయిపోగానే ఏమంటే కథం రెడీ అయ్యారా, ఇంకా బయటికి వెళ్తారనమాట. ఎక్కడికి వెళ్తుర్రు అసలు, ఎందుకు వెళ్తారు అంటే, ఏముండదు, పోయిర్రా వైన్ షాప్ కాడికి పోయిర్రా, తాగిర్రా, వచ్చిర్రా, తిన్నరా, పండుకుర్రా, మళ్ళీ తెల్లారి డ్యూటీ. మళ్ళీ నెలనాడు చూస్తాక చేతులు ఏముండదు. ఇంటికి పంపిస్తానంటే ఇంటికాడ ఏం లేని పరిస్థితి, ఇంటికాడ ఫోన్లు, ఆ పిల్లల స్కూల్ కట్టడానికి లేని పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 80% సంపాదించిన దాంట్లో సంపాదన అంటే వాళ్ళకి పైన ఏం రాదు, శాలరీ మీద కదా, అది రోజు వైన్ షాప్కే పెడుతుంది. ఇంకా ఆడ ఎప్పుడు డెవలప్ కావాలి? ఈ విధంగానే 100కు 90% మిడిల్ క్లాస్ వాళ్ళు ఇదే ఖర్చులు పెడుతుర్రు. అందులో నేను కూడా ఖర్చులు పెడతా కాదనట్లేను, కానీ కొన్ని వెనకేసుకుంటున్నా. అలాగే మీరు కూడా ఏంటంటే సంపాదించే దాంట్లో ఒక 80% వెనకేసుకోండి, ఒక 20% ఖర్చు పెట్టుకోండి. మీ పిల్లలకు మీ ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుంది. నాకు చాలా ఉపయోగపడ్డాయి అనమాట నేను అలా చేసుకోవడం వల్ల. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను ఆ బంకులో పనిచేసే పిల్లల గురించే నేను చెప్తున్నాను అనమాట. నేను రోజు తిడుతూనే ఉంటాను, ఎందుకు ఇక మీరు మారరా అంటే, ఇంక లేదు సార్ అది అలవాటు అయిపోయింది, ఇక మేమేం చేయలేమని పోతూనే ఉంటారు. అది అంతే. నెలనాడు చూస్తే ఏముండదు, శాలరీ ఇద్దానంటాగానే నెలనాడు జీరో అనమాట. ఇది నల్గొండ బంకులో కాదు, నేను హైదరాబాద్ బంకుల పరిస్థితి నేను చెప్తున్నా ఇది. కావున అందుకనే ఉన్నోడు ఎదుక్కుంటా పైకి పోతూనే ఉంటాడు, లేనోడు అక్కడనే ఉండటానికి ఇదే కారణం అనమాట. అలా అని ఉన్నోని మీద ఎప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు, లేనోని తక్కువ చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు పెద్దోడు. ఎందుకంటే ఎవరి వల్ల ఎప్పుడు ఉపయోగం ఉంటుందో తెలియదు. కావున అందరూ సమానంగా ఉండాలనేదే నా భావన.